వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఈ రోజు అయితే మనం కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి వచ్చేసాం. ఉన్నారు కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఫౌండర్ కళాబంధు అనూహ్య రెడ్డి గారు, అలాగే చినుకు కల్చరల్ అధ్యక్షులు పిఎన్ మూర్తి గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడేద్దాము. ఈ రోజు అయితే గురువుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది గురువులు అయితే ఇక్కడ వచ్చేసారు. అసలు ఆ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటి? ముందుగా అయితే అనూహ్య రెడ్డి గారితో మాట్లాడేద్దాము. నమస్తే మేడం. నాకైతే ఏం కళ లేదు, బట్ అయినా సరే ఒక కళాకారిగానే అనుకోండి, యాంకర్ కూడా కళాకారే అన్నారు ఇందాక మూర్తి సార్. సో నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మీరు ఇలాంటి సేవలు చేయడం. అసలు అంటే హాయిగా హ్యాపీగా ఎవరికైనా ఇంట్లో ఏసీలో కూర్చుని పడుకోవచ్చు మీరు, కానీ అయినా సరే మీరు సేవ చెయ్యాలి, ఎంతో మందికి ఏదో చెయ్యాలి అనే తపనతో ముందుకు వస్తారు. సో దానికి కారణం ఏంటి? ముందుగా 69 ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే ఈరోజు మనకు అంటే నా మిత్రురాలు దెన్ వచ్చేసి నా శ్రేయోభిలాషి అని చెప్పేసి చెప్తూ ఉండాలన్నమాట. ఎప్పటి నుంచో మాకు పరిచయము. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాము. ఎప్పుడు కలిసినా ఇలాగే ఫ్రెష్గా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఈరోజు కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి వచ్చినందుకు చాలా చాలా అంటే మీ ఛానల్ నుంచి చాలా చాలా ధన్యవాదాలమ్మా మీకు. ఎందుకు చేస్తున్నారు ఇది అన్నారంటే, అది అంటే ఎవరికి తగినట్టు వాళ్ళకు ఒక పిచ్చి ఉంటుంది కదండి. నా సెల్ఫిష్ ఇక్కడ ఏంటిదంటే సాటిస్ఫాక్షన్. అంటే ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం కంటే కూడా అవతలాళ్ళకి ఇంకొకరికి ఏదో చేసి ఏదో చూసి లేదంటే వాళ్ళని చూసి వీళ్ళని చేసి అని చెప్పేసి కాపీ క్యాట్ అయితే నేను కాదు. స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చినటువంటి ఒక థాట్ ఏంటిది అంటే కల్చరల్ కళామ తల్లిని గౌరవించుకోవాలన్నా, సనాతన ధర్మాన్ని కాపాడాలి అన్నా, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రతి ఒక్కటి ఏంటిదంటే శివం. సో శివుడికి నవరసాలు అందరిలో ప్రతి ఒక్కరూ ఉంటారనమాట. సో అందులో వచ్చేసి మేము అంటే ఇండస్ట్రీ నుంచి ఉన్న దాన్ని కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, ఒక స్టైలిస్ట్గా, దెన్ వచ్చేసి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఏంటంటే అవన్నీ ఏం చేశానంటే నేను వాటన్నిటికీ నేను ఎడిక్ట్, నా ప్రొఫెషన్నే ఏం చేశాను ఒక ఎడిక్ట్గా మార్చుకున్నాను అనమాట. అంటే దాన్ని బిజినెస్ కంటే ఎక్కువ నేను ఇండస్ట్రియలిస్ట్ కాదండి, నేను ఇండస్ట్రియల్స్ అనమాట. అంటే ఏంటిది ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం ఎక్కువ అన్నమాట. అంటే మీ అందరికీ తెలిసి ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు నేనేం చేస్తున్నాను అనేది. అంటే చేస్తున్నాను అని చెప్పడం కంటే కూడా ఇంకా ఇంకా చెయ్యాలి అన్న ఉత్సాహం నాకు ఎక్కువ ఉంటుంది. దానికి తోడు నాకు చినుకు మూర్తి గారు పరిచయం అయ్యారు. సో అక్కడి నుంచి గురూజీ అప్పటి నుంచి మాకు సమ్ ఇయర్స్ నుంచి ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. దెన్ వాళ్ళ క్రూ, దెన్ మా ఇప్పుడు కోర్ కమిటీ మెంబర్స్ ఎవరున్నారో మొత్తం అందరం వచ్చేసి కలిసికట్టుగా సమిష్టి కృషిగా ముందుకు తీసుకెళ్లాలనే కల్చరల్తో ఉన్నామన్నమాట మేము. సో కల్చరలే ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెస్ట్రన్ కల్చరల్ అంటే కుక్కని చూసి నక్క వాత పెట్టుకుంటుందంట. కుక్క ఎక్కడా నక్క ఎక్కడండి. సో అలా ఏమైపోయిందంటే వెస్ట్రన్ కల్చర్స్ని చూసి మన హిందుత్వాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళని చూసి మనోళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్బులు, హబ్బులు, దెన్ వచ్చేసి ఇవన్నీ వీటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయి మన సనాతనంగా వస్తున్నటువంటి మనకు కళల్ని ఎలా ఉన్నాయో ఆ కళల్ని పోషించుకుంటూ కళల్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి కళాకారులను వచ్చేసి ముందుకు పోనీయకుండా ఉంటున్నటువంటి గవర్నమెంట్కి ఓటుకి నోటు అన్నటువంటి వస్తున్నటువంటి గవర్నమెంట్లందరికీ ఏ గవర్నమెంట్ అయినా సరే అది నేను ఇది అది అని చెప్పను ప్రతి ఒక్క గవర్నమెంట్ అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పార్టీలైనా సరే
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మాటలు ఇచ్చేస్తున్నారు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మీరు కళాకారులకి మేము ఇది చేస్తాము అన్న హామీ ఎక్కడైనా మీరు ఇచ్చారా? మీరు చూసారా? పోనీ మీరు ఎవరైనా ఏ ఎమ్మెల్యేలైనా ఏ మినిస్టర్లైనా ఎవరైనా సరే కల్చరల్ దగ్గర నుంచి చూస్తే దేని కమ్యూనిటీ వైజ్ వరకు చూసినా కూడా ఎవరైనా సరే కల్చరల్ని మేము కాపాడుతాము అన్న హామీ ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో పెట్టారా? సో అది ఇప్పటి వరకు ఎవరు చేయట్లేదండి. సో అలాంటి వాటిని వచ్చేసి ఏం చేస్తున్నామంటే మేము కొన్ని కోర్ కమిటీస్ లైక్ వచ్చేసి కొన్ని అకాడమీస్తో కొలాబరేట్ అయ్యి ఈ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీని ఒక యూనివర్సిటీగా ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేది లైక్ మన గురువు గారు చినుకు మూర్తి గారి ఆధ్వర్యంలో దేని వచ్చేసి ఆయన ముందుకు మమ్మల్ని తీసుకెళ్తూ ఆయన బ్లెస్సింగ్స్తో తీసుకెళ్తూ, అలాగే వచ్చేసి మన పవన్ గారు ఉన్నారు చినగిజీఆర్ స్వామి ఆశ్రమం నుంచి, అలాగే మనం శ్రీరామ్ దత్తు గారు ఉన్నారు అనమాట చీఫ్ అనలిస్ట్, అలాగే భూపతి గారు లైక్ వచ్చేసి అంటే ఇక్కడ జాతులు మతాలు పార్టీలు వీటన్నిటికీ అతీతంగా మానవతా దృక్పథంతో కళాకారులని ఎలా కాపాడుకోవాలి, కళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశము కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఇది అండి. సో దాన్ని ఇంకా మేము అనుకున్నటువంటి ఎజెండా ఏముందో మేము అనుకుంటున్నటువంటి అంటే ముందు రాబోతున్న రోజుల్లో మీ అందరికీ తెలుస్తుంది. జస్ట్ ఇప్పుడు ఏంటిదంటే మా గురువులందరితో కలిసి మేము ఒక సమావేశం ఏర్పరచుకొని సో మమ్మల్ని మేమే అప్రిషియేట్ చేసుకోండి, మా గురువులకి మేమే ముందుకు తీసుకెళ్ళాలి, మా గురువు శిష్యులందరినీ వచ్చేసి అంటే ఇది ఒక ఎలాంటిదంటే ఒక అనుబంధం అనమాట. గురువు శిష్యుల అనుబంధం ఎలా ఉంటుంది అంటే అది తరతరాలు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా వాళ్ళ గురువు ఎవరు అంటే సోన్సో అని చెప్పేసి అనుకునే తత్వంలో అలా ముందుకు తీసుకెళ్లాలన్న దృఢ సంకల్పంతో గురువు గారి లైక్ వచ్చేసి మా చినుకు పిఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నానండి. మీ సంకల్పం చాలా ముందుకు వెళ్తుంది మేడం. ఒక్క మాట మీ గురించి అయితే చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే ఒక లేడీగా మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అయితే బంగారం కనిపిస్తుంది, కానీ ఆవిడ మనసు కూడా బంగారమే. బంగారము అంటున్నారండి, బంగారము అంటే కనబడినంత బంగారం అయితే కాదు, మీరు అనుకున్నంత మంచిదాన్ని అయితే కాదు నేను. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దానికి ఒక అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం చెప్పిన మాటకి ఫస్ట్ మనం ఏం చెప్పబోతున్నాం అనే దానికి ఫస్ట్ మనమే కమిట్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఆ కమిట్మెంట్తో ఇక్కడ ఈయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఏజ్ ఎంతో తెలుసా అండి మీకు? 75 years. ఎంత గురుజీ? 75 ఎక్కువ చెప్పా, సారీ. అట్లయితే నేను తక్కువ చెప్పాల్సింది, ఆయన ఎక్కువ అనుకున్నాను. సో 70 years అంటే కొద్దిగైనా మనకు ఒక కనీసం ఏమనిపిస్తుందండి, మనకు 60,000 నాడుల్లో వచ్చేసి ఏమనిపిస్తుంది, మనకు చలించాలనిపిస్తుందా లేదా? ఈ వయసులో ఆయన ఎక్కడికెక్కడికో వెళ్తారు, రాష్ట్రాలకు వెళ్తారు, దాన్ని వచ్చేసి ఏ జిల్లాకైనా వెళ్తారు, ఏ దేశానికైనా వెళ్తాను అన్నట్టు ఉన్నారనమాట. మెడ నొప్పి అయినా పట్టించుకోరు, నడు నొప్పి అయినా పట్టించుకోరు, ఆపరేషన్ అయినా పట్టించుకోరు. కానీ ఎలాంటిదైనా సరే ఎన్రోలింగ్ అనేది అంటే శిష్యులకి ఎగ్జామ్స్ రాయించాలి, వాళ్ళు డిప్లొమా చేయాలి, లేదంటే వాళ్ళు ఎంఏ చేయాలి, వాళ్ళు పిహెచ్డి చేయాలి, ఇదే మైండ్లో ఉంటుంది. అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని చూసి అంటే వయసుకి దెన్ అది సాధించడానికి వయసుకి తారతమ్యం అనేది లేదండి. సో ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తామండి, ఒక రకంగా మన మనసులో ఉన్నదాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే కొంతమంది మనకు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. సో అలాంటి వాళ్ళలో మన పిఎన్ మూర్తి గారు వచ్చేసి ముందుగా ఉన్నారు. సో ఆయన చినుకు అన్నదాన్ని చినుకుగా ఎలా తీసుకొచ్చారో ఆ చినుకు ఆ సరస్సులన్నీ కలిపేసి ఒక పెద్ద సముద్రంలాగా మారబోతుందన్నమాట. సో ఎక్కడ చూసినా కూడా మా గురువులు మా శిష్యులు లైక్ కోవిద ఆర్ట్స్ నుంచి లైక్ చినుకు అనేది, ఇది చినుకు అనేది వేరు, కోవిద అనేది వేరు, లేదంటే ఇంకొక సో అండ్ సో అకాడమీస్ అనేటివి మన దాంట్లో వచ్చేసి ఎన్రోల్, ఇవన్నీ కాదండి. ఇక్కడ ఏంటంటే ఇది సమిష్టి కృషిగా ఆ గురువులందరూ శిష్యులందరం కలిసి కొన్ని వేల మందితో కొన్ని వందల మంది గురువుతో ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అన్నమాట. దానికి తోడు వచ్చేసి మనకు మన ఆచార్యులు గారు చినజీఆర్ స్వామి గారి ఆస్థాన ఆచార్యులు మన పవన్ గారు ఉన్నారనమాట. ఆయన కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. సో అందరికీ కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు చినుకుగా నేను ప్రారంభమయ్యాను. చినుకంటే ఒకటే, ఇప్పుడు చాలా చినుకులు వచ్చినాయి. ఈ చినుకుల్ని ఒక సముద్రంగా మార్చాలంటే నా దగ్గర శక్తి లేదు. ఆ శక్తి కలిగిన ఆవిడే డాక్టర్ కళాబంధు అనూహ్య రెడ్డి గారు. ఇక నుంచి నా పాత్ర అంతా అంటే చినుగ్గా ఉంటుంది. నా ఇంటి పేరు చినుగ్గా మారింది, అందుకని చినుకుమూర్తి అని అన్నారు. నేను ఆర్టీసీలో
యూనియన్లో పనిచేస్తున్నప్పుడు మా గుర్తు స్టార్. నా పేరు స్టార్ మూర్తి కూడా ఉంది, అందుకని స్టార్ మూర్తి ఉంది. తర్వాత నేను 10 టీవీలో మేనేజర్గా వచ్చిన తర్వాత టీవీ మూర్తిగా కూడా ఉంది, విశ్లేషకుడిగా. ఇక నాకు చాలు ఈ జీవితానికి. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కళా గురువులందరినీ ఐక్యపరచాలి. వాళ్ళల్లో వాళ్ళకి కొన్ని విభేదాలు ఉన్నాయి, వాటిని ఆసరా చేసుకుని కళకి సంబంధించిన వాళ్ళు ఆర్గనైజర్స్గా తయారై దీన్ని కళను మొత్తం అంతా కూడా కలుషితం చేశారు కమర్షియల్గా అని నేను చెప్తే మీలో ఎవరైనా బాధపడితే నేనేమీ చేయలేను. ఇది మొదటి అంశం. ఈ విషయాన్నే నేను ఆవిడ మా ప్రయాణం చాలా ముందు నుంచి ఉంది. కోవిద ఆర్ట్స్కి సంబంధించి కోవిద సౌహృదయ ఫౌండేషన్ తోటి నా ప్రయాణం కరోనాకు ముందు నుంచి ఉంది. అందుకని ఇవాళ ఏదో కొత్తగా ఆవిడ నేను కలుస్తున్నాం అన్నది కాదు. ఆవిడ కళాబంధు అని బిరుదు ఊరికినే ఇవ్వాల, కళల్ని నిజంగా ఆవిడ ప్రోత్సహించింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అంటే కోవిద ఆర్ట్స్ అండ్ మన కల్చరల్ అకాడమీ, ఈ అకాడమీని ఆవిడ రిజిస్ట్రేషన్ లేటెస్ట్గా చేసుకున్న పేరు కోవిద. ఆవిడ డాక్టర్ కళాబంధు కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ అనూహ్య రెడ్డి గారు. ఆ అనూహ్య రెడ్డి గారి యొక్క నేను ముందు మీకు తెర ముందు కనబడుతున్నాను, తెర వెనకాలంతా కూడా ఆవిడ సహకారం లేకపోతే నేను ఇంత చినుకుని ముందుకి తీసుకొచ్చి ఉండేవాడిని కాదు. ఆవిడ నాకు కలవడం, నేను ఆవిడకి కలవడం అదృష్టం అన్న అవకాశం మీ అందరికీ అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఏదో ఒక వ్యక్తికి కాకుండా ఒక వ్యవస్థకు ఉండాలి. ఆ వ్యవస్థే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీగా. ఆ కోవిద అంటే ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయి పేరు కోవిద్. ఆ విధంగా వాళ్ళ బాబు పేరు మీద ఏకైక కుమారుడు ఇప్పుడు యూకేలో ఉన్నాడు. యూకేలో తను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. సో అతని యొక్క పేరు మీద కోవిద సౌహృదయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా ఆవిడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో ఆవిడ కూడా తెలీదు, వెళ్ళి లెక్కలు చూసుకోవాల్సి వస్తుంది. అట్లా లెక్కలేనంత డబ్బు. అంటే ఆమెకున్న ఒక లక్షణం ఏంటంటే నీ శక్తి మేరకి సంపాదించు, నీకు కావాల్సింది ఉంచుకో, మిగతాది సమాజానికి పంచుకో అనే ఒక ఆదర్శంతో ఆవిడ ముందుకెళ్తూ ఉన్నది. తర్వాత ఆచరణలో ఎవడేంటనేది అర్థమవుతుంది. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు. ఆ రుచిని చూడాలంటే నాలుక మీద వేసుకుంటేనే అది ఉప్పో కర్పూరమో తెలుస్తుంది. అందుకని అటువంటి కర్పూరం కలిగిన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ డాక్టర్ అనూహ్య రెడ్డి గారు నాకు తోడవడం భాగ్యమని అన్నం, ఒక పెద్ద అవకాశం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు ముందుకొచ్చి వీటిని ఆదరించకపోవడమే ఒక ప్రధానమైన లోపం. ఈ కళలను బతికిస్తున్నది తల్లిదండ్రులు, 3 గురువులు. దీన్ని ఈ కాలంలో అంగీకరించి నేర్చుకుంటున్న ఆ చిన్నారి కళాకారులు ఈ 4 స్తంభాలుగా ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రంలో అది భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, ఆంధ్రనాట్యం అయినా, పేరినైనా, జానపదాలైనా బతుకుతున్నాయి అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఒక వ్యవస్థగా రూపొందించాలి అని చెప్పి మేము భావించాం. ఆ భావనలోనే మేము కోర్ కమిటీని వేశాం. ఈ కోర్ కమిటీలో నా పక్కన ఉన్న పవన్ కుమార్ గారు, అదేవిధంగా ఇంతకుముందే పరిచయం చేసిన రామలక్ష్మి, అనుదీప్తి, అదేవిధంగా మన లావణ్య, రాధిక, వీళ్ళతోటి మేము ఒక కోర్ గ్రూప్ని వేసాం. ఈ కోర్ గ్రూపే కాకుండా అలాగే ఒక 15 మందితోటి ఒక కమిటీ కూడా వేయాలి, వివిధ ప్రాంతాలను కలుపుకోవాలి అని ఆ విధంగా అనుకున్నాం. అందులో మాకు ఓల్డ్ సిటీ డాన్ రమాదేవి గారు నా ముందే ఉన్నారు, ఆవిడ ఉంది. అలాగే ఈరోజు నేను రాలేకపోయింది కానీ కోలాటం ఆవిడ మన ధనశ్రీ వాళ్ళ మదర్ దేవి ఉంది. అదేవిధంగా మన అందరికీ కూడా ఒక ప్రధాన నాట్యాచారిణిగా రాజధాని నగరంలో ఉన్న ఢిల్లీలో ఉన్న
జానకీదేవి ఉంది, ఆవిడ 4 ఇట్లలో డాక్టర్ ఆ, పీ మన పీజీ చేసింది. 1 కూచిపూడి, 2 భరతనాట్యం, 3 కథక్, 4 ఒడిస్సీ. ఇప్పుడు తను డాక్టరేట్ కూడా చేస్తుంది. ఎంత ఆలస్యమైనా నేను వస్తానని చెప్పి కూడా ఆవిడ తెలియజేసింది. ఆవిడ ఇప్పుడు షిరిడీలో ఉంది, వస్తుంది ఆవిడ మా గురువులందరికీ కూడా పరిచయం. ఆ విధంగా స్వరభారతి తరఫున ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. 1 సంవత్సరంలో స్వరభారతి ఉండదు. కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ అనేదే మన తెలుగు సంస్థ ఒక యూనివర్సిటీగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మన పరీక్షలు ఎక్కడో బెంగాల్ వాళ్ళు కాకుండా ఇక్కడే మనం నిర్వహించుకునే ఒక వ్యవస్థను నిర్మించుకుందాం. దానికి కావాల్సిన ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు. ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసి కూడా ఏ టెక్ లేకుండా మన కళారంగాన్ని పోషించడానికి వచ్చిన గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిచయం అవుతారు. అందుకని ఇప్పుడు నేను కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఫౌండేషను, అదేవిధంగా దాన్ని ఒక రూపం ఇచ్చిన కళాబంధు డాక్టర్ అనూహ్య రెడ్డి గారు వారి అభిప్రాయాలని తెలియజేసిన తర్వాత మళ్ళీ మనం అందరం కూడా మాట్లాడదాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ గురువులకి, అలాగే మీ స్టూడెంట్స్ అంటే మన పిల్లలందరికీ, కళాకారులందరికీ, వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు చెప్పుకుంటూ, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి ముందు కోవిద డిజైన్స్, కోవిద సహృదయ ఫౌండేషన్స్, అలాగే స్టార్లైన్ ప్రొడక్షన్స్, అలాగే గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్, ఇవన్నీ ఏంటిదంటే 1 by 1 అన్నట్టు వస్తూనే ఉన్నాయి. ఒక మూవీస్కి దెన్ వచ్చేసి స్టైలిస్ట్గా, దెన్ వచ్చేసి అంటే డిజైనర్గా, దెన్ ప్రొడ్యూసర్గా, అలాగే కోవిద సహృదయ ఫౌండేషన్ సర్వీస్ ఓరియంటెడ్గా, అలాగే మళ్ళీ లైక్ కల్చరల్ కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి సర్వీస్ చేస్తూ మళ్ళీ కల్చరల్లోకి, అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఉన్నిందనమాట నాకు, ఏదో చేయాలా అని చెప్పేసి, ఏదో చేయాలా అనే దానికంటే కూడా ఏదో చేయబోయి అన్నీ చేయడం మొదలుపెట్టానమాట. సో అదేమైపోయిందంటే చినుకు అంటే పక్కనే ఉన్నారనమాట. అందరూ అంటూ ఉంటారు చినుకు అంటే లైక్ ఒక చినుకు ఒకటి చినుకు అంటుంటారు. ఆ చినుకు కాస్త చినుకు అయ్యి ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఒక సముద్రంగా మారుతుందన్నమాట. ఆ అవకాశం ఇచ్చినటువంటి మా గురూజీ చినుకు మూర్తి గారికి పాదాభివందనాలు. ఆయన ఫస్ట్ ఏం చెప్తూ ఉంటారంటే, అనూహ్య నా వెనకలున్నారు అంటారు. కాదండి, ఆయన మమ్మల్ని తీసుకొని నడుపుతున్నారు ప్రతి ఒక్క దాంట్లోకి, మంచికి చెడుకి, మా కోపాలకి. అంటే ఈ వయసులో ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మమ్మల్ని భరిస్తూ మేమేం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత అడ్వాన్స్లో ఉండాలి, ఎంత లిమిట్లో ఉండకూడదు అనే ఒక స్టాండ్ని తీసుకెళ్ళమని చెప్తూ, ఊరికే నేను ఏదో చేస్తున్నావు అనేది కాదమ్మా, దానికి ఒక రూపు అనేది ఇద్దాము. ఈ ప్రోగ్రామ్ స్పాన్సరింగ్ కానీ, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదంటే అవార్డులు తీసుకోవడం కానీ, రివార్డులు తీసుకోవడం అనేది మన ఉద్దేశం కాదు. ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టు ఆయన ఆల్రెడీ ప్రోత్సహిస్తూ ముందుకు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఒకసారి మీ అందరికీ తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఆ రుచి మరిగిన తర్వాత ఏం చేస్తామంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం. అది ఏ రకంగా ఎడిక్ట్ అయిపోతాము అంటే, ఈరోజు కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఒక రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు అంటే మన చినుకు మూర్తి గారు. ఒక్కసారి ప్రతి ఒక్కరూ దెన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ, ప్రస్తుతానికి మేము వచ్చేసి ఒక 5 మంది ఉన్నాము, 7 మందిని, ఇప్పుడు 15 మంది కాబోతున్నాము. సో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రోగ్రాంలు చేస్తుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఎక్కడో కాదు, ఇక్కడి నుంచే మనం అందరం, అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రమైనా సరే, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురువులందరం కలిసి, వాళ్ళతో నేను కలిసి, వాళ్ళు నాతో కలవట్లేదండి, నేను వాళ్ళతో కలిసి వాళ్ళని వచ్చేసి గురువులని గౌరవించుకుంటూ, గురువులకి వచ్చేసి వాళ్ళ కళాకారులని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో పాటు నేను ముందుకు నడవడం జరుగుతుంది. ఇది ఒక్కరిదే కృషి అని అనుకోవద్దండి. ఇక్కడ అనూహ్య రెడ్డి అనేది ఇట్స్ నథింగ్, ఇది సమిష్టి కృషి.
మనము గురువులందరం కలిసి శిష్యులందరం కలిసి చేస్తున్నటువంటి సమిష్టి కృషి అన్నమాట. సో ఈ సమిష్టి కృషిలో ఎవరు కూడా వెనకడుగు వేయద్దండి. ఎందుకంటే నాకు ఒక్కటే ఉద్దేశం, కొలాబరేషన్ అనేది జేఎన్ఎఫ్ నుంచి అవుతుంది. అలాగే మచిలీపట్నం మనకు కృష్ణా యూనివర్సిటీ నుంచి ఆంధ్రాలో ఆ యూనివర్సిటీ నుంచి కొలాబరేషన్ చేయదలుచుకున్నాం అన్నమాట. సో ఎక్కడ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగినా కూడా అందులో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్లో ఎన్రోల్ అయినటువంటి గురువులు శిష్యులకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి అనుకోండి, ఒక రెజల్యూషన్ అనుకోండి, లేదంటే ఒక పోరాటం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. వాళ్ళు మంచిగా ఉంటే అంతకంటే మనం అతి మంచిగా ఉంటాం అన్నమాట. సో అలాగే ఏంటిదంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి అవకాశాలు ఏంటిది, మనం ఎన్ని సంవత్సరాలు దాని వచ్చేసి ఎన్రోల్ అయి ఉండాలి, ఎన్ని సంవత్సరాలకు వచ్చేసి మన వాళ్ళు లైక్ ఎన్రోల్ చేసుకొని ఉండాలి కంపెనీస్ని, లైక్ వచ్చి అకాడమీస్ని, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఎంతమంది శిష్యులు ఉంటే వాళ్ళకు అవకాశం వస్తుంది అని చెప్పేసి కొన్ని రూల్స్ నామ్స్ ఉన్నాయన్నమాట. అది అందరు గురువులకు తెలియకుండా ఉంది. సో ఇలాంటివన్నీ అంటే ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి క్లుప్తంగా తెలియజేసి వాళ్ళతో వచ్చేసి పాటు మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ, గురువు గారు ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి మీరు చూస్తున్నారు, దెన్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళ పేరు ఏంటిది, కూచిపూడి నా భరతనాట్యమా, దెన్ ఒక కళ ఏంటిది, ప్రతి ఒక్కటి నెంబర్ ఎన్రోలింగ్ ఏంటిది, దెన్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేసి. రిజిస్ట్రేషన్ అయిన వాటిల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే లైక్ మనం కూడా ఏంటిదంటే లైక్ ఇట్స్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రైట్? మనం కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉన్నాం. గవర్నమెంట్కి మనం జిఎస్టీలు పే చేస్తామా, లేదంటే వచ్చి ట్యాక్స్లు పే చేస్తున్నామా, లేదంటే టీడీఎస్లు కట్ చేసుకుంటున్నామా అనేది ప్రతి ఒక్కటి మనం చేస్తున్నప్పుడు మనకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ అనేది గుర్తించాలి. కళాకారులని గవర్నమెంట్ గుర్తించేటట్టు చేసి వాళ్ళని ముందుకి నడిపించాలి. అదే కళని వచ్చేసి ఒక క్రీడా రంగంలోకి వాళ్ళని తీసుకెళ్ళి ఎన్రోల్ చేయాలి, వాళ్లకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ వచ్చేసి స్థాపించడం జరిగిందండి. సో 2014 నుంచి ఉన్నటువంటి ట్రస్ట్ మీ అందరికీ తెలిసే కోవిద సహృదయ ఫౌండేషన్ తరఫు నుంచి ఆ ట్రస్ట్ సొసైటీ ఏది ఉందో నాది, ఆ ట్రస్ట్ నుంచి కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అనేది పుట్టుకొచ్చింది. దాంట్లో మనము ప్రతి ఒక్కరం లైక్ మెంబర్షిప్ అవ్వాలని మన పవన్ గారు ఒక పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక గ్రూప్తో ఇచ్చారు. ఇది ఏ గ్రూప్ గురించి? అష్టలక్ష్మి గురించి అష్టలక్ష్మి గ్రూప్తో ఇచ్చారనమాట. అంటే అక్కడ నేను ఒక రకంగా ఏం చేయాలంటే పెద్ద సినిమాలు చూసింటాము, లైవ్ షూట్లు చేస్తున్నాను, కానీ అక్కడ పిల్లలు ఏకధాటిగా 15 minutes వాళ్ళు అష్టలక్ష్మి ప్రోగ్రామ్ చేసినప్పుడు స్టేజ్ మీద మినిమం 25 members గురించి ఉన్నారా, 30 members అంట. 30 members వచ్చేసి అలాగే అంటే ఫ్రీజ్ అయిపోయామన్నమాట. అట్లే అంటే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళ హైట్స్ అయినా కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ అయినా కానీ, వాళ్ళ రూపురేఖలు కానీ, వాళ్ళ హావభావాలు కానీ ప్రతి ఒక్కటి ఎలా ఆయన వాళ్ళందరినీ ఎట్లా ట్రైన్ చేశారు అని చెప్పేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కొన్ని విషయాలు మా గురువులకి అది తెలియకపోయినా అలాంటివి ఏమున్నాయి, కొన్ని చిట్కాలు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని మా అడ్వైజరీ బోర్డులో వచ్చేసి మీరు ముఖ్యులుగా ఉంటారనమాట, ఆచార్యులు. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పెద్దలందరూ మన విజయవాడ నుంచి వచ్చారు అన్న వాళ్ళందరూ, దెన్ వచ్చేసి మన శాస్త్రి గారు, దెన్ వచ్చేసి నాకంతా మిత్రులు అనమాట. ప్రతి ఒక్కరు రవిశంకర్ గారు ఉన్నారు, దెన్ వచ్చేసి సార్ ఉన్నారు, కూచిపూడి పేరిణి గారు. పేరిణి అంటే తెలంగాణ రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రానికి ఒక ఏమంటారు దాన్ని లైక్ రాష్ట్ర నాట్యం, అధికారిక నాట్యం అన్నమాటగా పరిగణించారనమాట. సో గురువుగారికి కూడా నమస్తే అండి. సో మేము ఏంటిదంటే ప్రతి ఒక్కరిని గురువులందరికీ కూడా ఎవరు వచ్చినా కూడా ఎన్రోలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, నెంబర్స్ ఉంటుంది. కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి వచ్చినా వస్తుంది, కోవిద డిజైన్స్కి వచ్చినా వస్తుంది, కోవిద సహృదయ ఫౌండేషన్లో దొరుకుతాయి. ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు శిష్యులైనా గురువులైనా ప్రతి ఒక్కరూ వచ్చేసి ముందుకు రావాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన చినుకు మూర్తి గారు ఎలాంటి త్యాగం అంటే అండి, చినుకులో వచ్చేసి ఆ సముద్రంలో నుంచి ఏం చేశారు అంటే ఒక్కొక్కరిని కాదండి, నది అనేది ఎలా కలుస్తుంది చెప్పండి, కొన్ని నదులు కలిస్తేనే ఒక సముద్రంలోకి వెళ్తాయి కదా.
సో ఆ రకంగా ఆ నదులన్నీ ఆ మూలలన్నీ తీసుకెళ్ళేసి ఒక సముద్రం లాగా చేయాలని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయారనమాట. సో ఆయన ఆశ ప్రకారం ఆయన అనుకున్న దానికి ఖచ్చితంగా అది మీ కోరిక నెరవేరుస్తాం గురుజీ. ఖచ్చితంగా మేము వచ్చేసి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఎంత చెప్పినా చాలా తక్కువే అనమాట. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఎన్రోల్ అయినటువంటి మొత్తం గురువుల్ని అందరినీ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీలోకి ఆయన లైక్ వచ్చేసి ఒక రకంగా చెప్పాలి అంటే విలీనం చేస్తున్నారు, రైట్? ఆ రకంగా చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అది ప్రతి ఒక్కరికి, అంటే ఎవరికి ఉంటుందండి అంత పెద్ద మనసు? అంత పెద్ద మనసు అంత ఎవరికీ ఉండదనమాట. ఎందుకంటే నేను ముందే చెప్పాను అనమాట, గురూజీ ఎలా చేద్దాం ఏంటిదంటే, నువ్వు ఇదంతా ఆపేసేయి, ఇదంతా కాదు, నీకున్నారు కదా అందరినీ వచ్చేసి జాయిన్ చేద్దాం, అందరితో ముందుకెళ్దాం అంటే ఏంటిది ఇక్కడ మా ఉద్దేశం ఏంటిది? ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలి, ఇంతే, ఇంకేం లేదు, అంతకంటే వేరేది ఏ ఉద్దేశం లేదన్నమాట. సో మీరందరూ వచ్చేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు సమయం లంచ్ టైం కూడా అవుతుందన్నమాట. సో ఓవర్ టు గురూజీ. ఏముండేటివన్నీ నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాము, మళ్ళీ మాట్లాడుకుందాము, మళ్ళీ కాల్స్లో ఉంటాయి, కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటాయి, కాన్ఫరెన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మనకు, ప్రతి ఒక్కటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రతి ఒక్కటి అనమాట. అందరం కలిసికట్టుగా వచ్చేసి ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్. తెలంగాణ అంటేనే కళలు, తెలంగాణ అంటేనే సంస్కృతి. తెలంగాణ సంస్కృతి లేకుండా, ఈ కళలు లేకుండా తెలంగాణ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదనే ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మీ అందరూ కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమై కళల్ని ముందుకు తీసుకుపోవాలి. కళల్ని ముందుకు తీసుకుపోవడం అంటే ప్రజలకు చేరువ చేయాలి, ప్రజలు మెచ్చుకునే విధంగా మన కళలు ఆ విధంగా మార్పులు చెందుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భూపతన్న ఏంటిదంటే బాలోత్సవాలకి దొను చేసి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్కి పెట్టిన పేరు అనమాట. భూపతి అన్నదంటే భూమికి పతి, భూపతి. భూమి ఎంత ఉందో లేదో తెలియదు కానీ బట్ వచ్చేసి ఆయనకు చాలా విశాలమైనటువంటి మనసు, అంతకంటే విశాలమైనటువంటి జ్ఞానం. అది ఇప్పుడు మీకు ఇది ఒక ఏంటంటే ఎగ్జాంపులే చెప్పారు ఆయన, ఇంకా అవకాశం కరెక్ట్గా లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఒక స్టాండ్ అనేది తీసుకుంటే నాట్యం ఇప్పుడు చూడండి, సుందరయ్య విజ్ఞానవనం మనం జస్ట్ ఇలా స్టార్ట్ చేస్తున్నామో లేదో వాళ్ళే ముందుకొచ్చి, అంటే ఏంటిది, జనం కోసం మనం కోసం జనం ఉన్నా ఉండకున్నా బట్ జనం కోసం మనం అని చెప్పేసి టీఎస్పీసీ అంటే సుందరయ్య విజ్ఞాన భవనం అలాగే టీఎస్పీసీ వాళ్ళు దెన్ చాలా చాలా ధన్యవాదాలు అన్నమాట. అమ్మ సుజాతమ్మ గారికి మరీ గుర్తు తెచ్చుకుంటూ ఈసారి మళ్ళీ మేమందరము కలుస్తాము, అందరితో మాట్లాడతాము, అందరితో మంతనాలు ఉంటాయి. అందరితో అన్న చెప్పినట్లు తెలంగాణ గవర్నమెంట్నే కాదు, ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే కళాకారుల్ని ప్రోత్సహించాలి, అలాగే కళాకారులకి రావాల్సిన రైట్స్ అనేటివి ఇప్పించాలి అనేది మా దృఢ సంకల్పం అన్నమాట. సో మీరందరూ కూడా దానికి రెడీగా ఉండండి. మనమందరం వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీతో పాటు ఎన్ని అకాడమీస్ ఉన్నాయో, ఇప్పుడు అకాడమీ అంటే ఇది పెద్ద లైక్ మనకు 2 రాష్ట్రాల నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలా కాకుండా మనమే ఒక యూనివర్సిటీ ఫామ్ చేయబోతున్నాను అనమాట నేను విత్ ఇన్ మంత్స్లోనే. సో దానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ యూనివర్సిటీ ఫామ్ చేసినప్పుడు ఇంకా మీ అందరి ప్రోత్సాహం, భూపతి అన్న చెప్పినట్లు మనందరికీ ఫ్రీగా ఉచిత లైక్ సదుపాయం కల్పిస్తాము, ఆడిటోరియంని ఇస్తాము. మనం మీ అందరికీ తెలుసు షోయే ఫంక్షన్ హాల్లో మనమందరం మీటింగ్స్ చేశాము. దెన్ సుందరయ్య విజ్ఞాన భవన్లో మనం ఎంతో పెద్దవి కొన్ని వేల మందితో ప్రోగ్రామ్స్ చేశాం. బాలోత్సవం అయితే పైన లోపల బయట అంటే కిక్కిరిసిపోయినటువంటి కొన్ని వందల వేల మందితో మనం చేస్తున్నాం అన్నమాట. సో అలాగే మనం అందరం కలిసికట్టుగా ఈ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, దెన్ వచ్చేసి సొసైటీ, దెన్ వచ్చేసి యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికి ఒక పెద్ద సంస్థ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, దానికి వేల సంఖ్యలో కళాకారులు ఉన్నారు, జానపద కళాకారులు, అలాగే క్లాసికల్ బాలోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఈ రోజుని వాళ్ళు కూడా మనతో కలిసి వెంటనే సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని మన కార్యక్రమాల కోసం అంటే రోజు ఇస్తారా అంటే అలా ఆశపడకండి, అందరికీ అవకాశం కలిగేటట్టుగా కోవిద ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ నుంచి
ఏ ఏ సందర్భాల్లో మనం హాలు ఉచితంగా ఇస్తారన్నది మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా కొన్ని ఏంటంటే మామూలుగా ఇండివిజువల్గా ఎవరైనా యాన్యువల్ డేలు ఇవి జరుపుకోవాలి అంటే ఓ 50% కన్సెషన్ తోటి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకనంటే వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి. రవీంద్ర భారతిలో ₹1,00,000 లేకపోతే పని జరగదు. అందుకని అంతంత డబ్బులు కాకుండా యాన్యువల్ డేలు నిర్వహించుకోవడానికి కావాల్సిన అవకాశాలను కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇది అంతా కూడా ఈ కృషి ఒక కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ద్వారా మనం నిర్వహించదలుచుకున్నాం. ఈ కోవిదకి ఏ విధంగా సహకరిస్తారు అన్నది తెలియజేయండి. శోభాయాత్రని మామూలుగా నెల చెప్తున్నాను నేను, జూలైలో నిర్వహిద్దాము అనేది మాకున్న ఆలోచన. ఎందుకంటే ఈ రేపు నుంచి స్కూల్ తెరుస్తారు, నెలాఖరు వరకు చేరడాలు, ఉండడాలు, హ్యాంగ్ ఓవర్లు ఇవన్నీ అయిపోతాయి. ఇంకా మిగిలింది మనకి జూలై 1st వీక్లో నిర్వహిద్దాం. సభకు నమస్కారం. నా పేరు మురళీధర్ దేశపాండే. నేను తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాను. దశాబ్దాల తరబడి పోరాటం చేసిన తర్వాత తొలిదశలో 369 మంది యువకులు, మలిదశలో 1200 మంది యువకుల ఆత్మ బలిదానం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు కూడా తెలంగాణ సాంస్కృతిక సమగ్ర విధానం రాకపోవడం దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల కళల్ని కనుమరుగుతున్న సమయంలో కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి గత కొన్ని మాసాలుగా మేము భూపతి గారు కలిసి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారుల్ని, కళల్ని కాపాడుకునే కోరికతోటి అటు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెస్తూ నిన్న ఒక జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి స్పందన తెలియజేసినారు. నా పేరు కల్పన. నేను డెఫెండం వాళ్ళకి ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రాధికా శ్రీనివాస్. మోహన కల్చరల్ అకాడమీ కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను. కోవిద కల్చరల్ ఆర్ట్స్ అండ్ అకాడమీ వాళ్ళకి నా సంపూర్ణ సహకారం తప్పకుండా ఇస్తానని కోరుకుంటున్నాను. మేము కళలోని మా తాతగారుల దగ్గర నుంచి కూడా మేము కళలోనే ఉన్నాము. ఇలాగా డాన్స్ కోసం ఇక్కడికి వచ్చాక డిప్లొమా వచ్చేసి పేరిని కుమార్ గారు, శ్రీనివాస్ సార్ గారు ఇద్దరు కలిసి క్లాస్ చెప్తుంటే అద్భుతం అండి. అసలు కళా గురువుల గురువు జానకీదేవి గారు వచ్చారు. ఒక్కసారి వారు వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్లో వారు మాట్లాడతారు. ఇంత మంచి చినుకు ఆర్గనైజేషన్లో నేను అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద చినుకు అనూహ్య రెడ్డి గారు. నా వంతు సహకారం అందిస్తానని చినుకు మూర్తి గారికి, అనూహ్య రెడ్డి మేడంకి కూడా. నేను వరంగల్ సుధీర్రావు గారి దగ్గర డిప్లొమా కంప్లీట్ చేశాను. ఈ ఆర్గనైజేషన్కి నాకు తోచిన సపోర్ట్ నేను చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా ద్వారా ఏ హెల్ప్ కావాలన్నా నేను మూర్తి గారికి, అనూహ్య రెడ్డి గారికి హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. మూర్తి గారి పరిచయం గత 6 సంవత్సరాల నుంచి బాగా ఉంది. మేడం గారితో కూడా తిరుపతి దాకా వెళ్ళాను. నేను కూడా వెళ్ళాను. మా స్టూడెంట్స్ తోటి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కోవిద కల్చరల్ ట్రస్ట్ అండ్ చినుకుమూర్తి గారు కలిసి చేస్తున్న దీనికి నేను ఎంతగానో సహకారం ఇస్తామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్ట్స్ అండ్ కల్చర్లో కూడా చాలా ఇలాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అక్కకి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇలాంటి దాన్ని స్టార్ట్ చేసినందుకు. నిజంగా మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల, నాట్య గురువులు అందరూ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల నిజంగా ఇది నేను చాలా సంతోషపడుతున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని రావడం, ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అనూహ్య రెడ్డి మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. తర్వాత మ్యామ్ పరిచయం అయ్యి చాలా సపోర్ట్ చేశారు. ఇంకా చెప్పలేంది అది. she is still supporting us. Ma'am, we are all there for you. We will really stand for you and thank you for supporting us. Thank you so much, ma'am. ఇట్లా ఇన్నోవేట్ చేసిన సబ్జెక్ట్స్ మేము కొత్తగా థియరీస్ రాసి యాక్టింగ్ మీద, డైరెక్షన్ మీద, స్టోరీ రైటింగ్ మీద బుక్స్ రాసాను. వీటిని అందరికీ పంచాలి నాలెడ్జ్ అని కూడా ఒక ఆశయం. థ్యాంక్ యూ. అనూహ్య గారిని చూస్తుంటే, ఆవిడ ప్రయత్నాలన్నీ చూస్తుంటే శ్రీకృష్ణ దేవరాయలు నాకు జ్ఞాపకం వస్తున్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క రాజ్యాన్ని అంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు అంటే కళలను నమ్ముకుని కళలను పోషించి దాని యొక్క ఫలితాన్ని ఆయన పొందగలిగారు. సుభిక్షంగా ఆనందంగా గడపగలిగారు. అదేవిధంగా మనం అంత ఇంటిగ్రేట్ కావటం మూలంగా అనేక లాభాలు ఉన్నాయి. తద్వారా సమాజానికి ఎనలేని సమాజం అంటే కళారంగం. ఈ కళారంగానికి ఎనలేని మన ప్రోత్సాహం కానీ సేవలు కానీ మనం అందించగలం. కాబట్టి అనూహ్య రెడ్డి గారిని, మూర్తి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ